సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను ప్రజలంతా హర్షిస్తున్నారని మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను ప్రజలంతా హర్షిస్తున్నారని మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 24 డివిజన్లలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వేచ్ఛాయుత పరిపాలన అందిస్తూ తమ ప్రభుత్వం ప్రజలచే ఇది మంచి ప్రభుత్వం అని ప్రశంసలు అందుకుంటోందన్నారు. తమ ప్రభుత్వంలో మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువతకు 16,437 ఉద్యోగాలు, పింఛన్ ఒకేసారి 4,000కు పెంపు, ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు 1వ తేదీని జీతాలు, 1,674.47 కోట్ల బకాయిల చెల్లింపు, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బుడమేరు ముంపు బారిన పడిన విజయవాడ ప్రజలకు చంద్రబాబు స్వయంగా అందించిన సహాయక చర్యలు తమ ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు చేసిన సేవల్ని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి నిధులు మంజూరు చేయడంతో పాటు ఇటీవలి వరదల్లో నష్టపోయిన 400 గ్రామ పంచాయతీలకు వ్యక్తిగతంగా తన సొంత డబ్బులు 4 కోట్లు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు ఎం బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, పి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు అంతా అస్తవ్యస్తం చేశారు. అస్తవ్యస్తంలో మనం అన్ని కూడా ఆదాయాలు లేవు, ఖర్చులు పెరిగిపోయినాయి, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అరకొర చేశారు. దానికోసమే ఇప్పుడు ఇళ్ల స్థలాలదే ఒక సమస్య. మరి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో అధిగమించాలంటే కొద్దిగా రాష్ట్రానికి ఆదాయ వనరులు లేకుండా చేశారు. ఇవాళ ఆదాయ వనరులు కూడా కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అందరూ తెలుసు కదా, ఒక ఇల్లు గడపాలంటే ఎంత కష్టం ఉంటుంది. ప్రభుత్వం కూడా అంతే కదా. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకపోతే ఇవాళ మనకు సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం కొంత ప్రధానమంత్రి గారు సపోర్ట్ ఇచ్చి దానివల్ల మనకు కొంత ఊరట వస్తూ ఉంది. మరి ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఒక 5 ప్రధానమైన అంశాల మీద సంతకాలు పెట్టడం జరిగింది. 5 మనందరూ తెలుసు. పెన్షన్లు తీసుకున్నారు అందరూ. అలాగే ఫస్ట్ తారీఖు ఇస్తున్నారా? అది మొన్న ఏంటంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆదివారం మళ్ళీ పని చేయరు కదా, అధికారులు ఉంటారు కదా, అందుకని చెప్పి 31వ తారీఖు పెన్షన్ ఇవ్వడం జరిగింది. శనివారం ఇచ్చేసారు. పొద్దున 6ంటికి ఇచ్చేసారు. అది మరి అదే మరి మంచి ప్రభుత్వమా కాదా? చెప్పాలి గట్టిగా, మంచి ప్రభుత్వమా? 5 కోట్లు తీసి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. 5 కోట్లు వచ్చింది. త్వరలోనే ఆ వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. గతంలో మనం తెచ్చిన డబ్బులు నేను ముడా కోసం అని చెప్పి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ పోర్టు కోసం అని చెప్పి 200 కోట్లు తీసుకొస్తే ఎలక్షన్ ముందు కావాలని ఆ డబ్బులోంచి తీసి ఏదో రోడ్లు వేసినట్టుగా ఓట్లు వేసేస్తారని చెప్పి ఖర్చు పెట్టినట్టుగా చూపించారు. ఇలా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు డైరెక్ట్గా తెచ్చుకోవడం చేతగాని వాళ్ళు మన గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు. ఇవాళ పోట్లాడి బందర్ కోసం గతంలో తీసుకొచ్చారు. 2,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి బందర్ని డెవలప్ చేసాం ఆ రోజున. మీకు ఇవాళ హామీ ఇస్తాను, ఖచ్చితంగా అంతకంటే డబ్బులు తీసుకొచ్చి రాబోయే 5 సంవత్సరాల బందర్ పట్టణానికి ఒక సుందర నగరంగా తీర్చిదిద్దామనే కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ పోర్టు పనులు స్టార్ట్ అయితే వాళ్ళు చేసిన ఊరికే పేరుకే మట్టి పోసారు తప్ప ఏమీ లేదు. ఇవాళ దానికి మళ్ళీ త్వరలోనే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఒక సంవత్సరాల లోపే, నాకు తెలిసి సంవత్సరాల లోపే బందర్ పోర్టు నుంచి షిప్పులు వెళ్ళే కార్యక్రమాన్ని కూడా బందర్లో స్టార్ట్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తాము. సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఆఖరికి ఇంకా ఫ్లడ్ వస్తే మరి బోట్లను వదిలేశాడు. మీకు తెలుసు మరి అక్కడ వైసీపీ నాయకులే మరి ఆ బెర్జీ బ్యారేజీ కానీ ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతే లక్షలాది మంది ప్రాణ నష్టం జరిగేది. ఇలాంటి దుర్మార్గం చర్యలు అన్నమాట. అతను ఎలాంటి వాడంటే ఒక సైకో. సొంత బాబాయిని మరి హత్య చేస్తేనే మరి అప్పుడు మన చంద్రబాబు గారు ఇంకా నారావారి రక్త చరిత్ర అని పేపర్లో వేయించి అతని పేపర్లో ఎన్నో దుర్మార్గమైన చర్యలు చేసి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. కానీ ప్రజలు గ్రహించారు ఈ రాష్ట్రాన్ని మరి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే అలాంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మరి ఏదైనా సరే మళ్ళా ఒక విజనోన్న నాయకుడు చంద్రబాబు గారిని మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ రాష్ట్రం మరి అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుందన్న మంచి ఎలక్షన్లో సాధారణంగా అందరం చెప్తాం, ఇది సాధ్యమయ్యే పని అని నా మనసులో ఉంది. అది అప్పుడు అనకూడదు కనుక అనగల నేను. కానీ సాధ్యమే అని నిరూపించింది ఎవరు? మీరు చెప్పాలి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సాధ్యమేది అని చేశారు. 7,000 అన్నారు, అది సాధ్యమా అనుకున్నాను, కానీ టయానికి ఇచ్చారు. ఇది
ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని నిజంగా నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కనుక మనం ఇవన్నీ కూడా కృతజ్ఞత కలిగి, అలాగే పెన్షన్ పోయినసారి 2000 3000 చేస్తారని 5 సంవత్సరాలు వేగిచ్చారు, అవునా కాదా? కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసింది, 3 నెలల ముందు నుంచే మరి పెన్షన్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అదే కాకుండా ఉద్యోగాల్లాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఉద్యోగాలు మరి మెగా డిఎస్సి తీసుకొచ్చి 16,000 చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం. అదే కాకుండా ఇసుక పాలసీ, మరి ఇసుకలాగా ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం గత ప్రభుత్వంలో. ఇవాళ ఇసుక ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా ఎవరు మధ్యలో లేకుండా దళారులు మరి ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. గురజాడ కలం నుంచి జాలువారిన కన్యాశుల్కం ద్వారా బాల్య వివాహాలను రూపుమాపేందుకు శంఖారావం పూరించారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. సమాజంలో దురాచారాలు, మూఢ విశ్వాసాలు పారద్రోలేందుకు కృషి చేసిన వైతాళికుడు గురజాడ అని కొనియాడారు. అనంతరం ఆధునిక కవి ఇస్మాయిల్ ను ఘనంగా సత్కరించారు. వైజ్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీరవి, ఆమెన్ సబ్బారావు, షేరలి శ్రీనివాస్, సతీష్, మారుతిరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ శాంతి దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గురజాడ వెంకట అప్పారావు జయంతి శుభాకాంక్షలు. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి దేశాలు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకుంటాయి. ఐక్యరాజ్య సమితి ముఖ్యోద్దేశము అంతర్జాతీయ కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదర భావాల సాధన కోసము ఈ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. దేవుడు సర్వేశ్వరుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్తలను మానవాళి మనుగడకై ఈ భూమిపై పంపెను. ఆ పురాణ పురుషులు తమ సద్గుణాల సంపదతో మానవులను శాంతి సందేశాలను అందించారు. సర్వ ప్రాణులను ప్రేమిస్తూ, ప్రకృతిని పరిరక్షిస్తూ, భూమికి భారం కాకుండా జీవనం సాగించాలని ఉద్బోధించారు. ఈ రోజు గురజాడ వెంకట అప్పారావు జయంతి. శ్రీ గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు ఎనలేని. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. ఆధునిక కవిత్వానికి అడుగుజాడ మన గురజాడ. ఆధునిక సాహిత్య వైతాళికుడు, సాంఘిక సంస్కర్త మన గురజాడ. బ్రిటిష్ పరిపాలనా కాలంలో కన్యాశుల్కం నాటకం వ్రాసి వరకట్న దురాచారాలను ఎండగట్టారు. బాల్య వివాహాలు అరికట్టారు. స్త్రీ జాతికి భారతీయ ఔన్నత్యాలను విపులీకరించారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఆధునిక గేయ కావ్యం రాసి బాలబాలికలు, స్త్రీల ఇతిహాసాలను చెప్పారు. వ్యభిచారాన్ని నిషేధించారు. సతీ సహగమనాలను సాహిత్య అక్షర సేద్యం ద్వారా తెలుగు జాతిని జాగృతం చేశారు. నాటి దురాచారాలపై కన్యాశుల్కం నాటకం. చిన్న కారాగృహం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చేయూత అందించింది. చిన్న కారాగృహంలో గ్రామంలో జనసేన కార్యకర్తకు చెందిన ఇల్లు ఇటీవలి షార్ట్ సర్క్యూట్ లో అగ్నికి ఆహుతి కావడంతో సర్వస్వం కోల్పోయారు. లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి నిత్యవసర వస్తువులు, వంట సామాగ్రి, చీరలు, కూరగాయలు, 2,000 రూపాయల నగదును బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ని లంకిశెట్టి బాలాజీ కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న కారాగృహం జనసేన పార్టీ ఇన్ఛార్జి పవన్, తెలుగుదేశం పార్టీ గ్రామ ఇన్ఛార్జి పంచకర్ల శివాజీ గణేష్, జనసేన పార్టీ నాయకులు అనుమకొండ శ్రీకాంత్, పంచకర్ల తులసిరాం తదితరులు పాల్గొన్నారు. చిన్న కారాగృహానికి చెందినటువంటి వన్నరెడ్డి పాండురంగారావు గారు ఒక ఆటో డ్రైవర్గా ఆయన పనిచేశారు. సుమారు ఆయన 6 నెలల కింద చనిపోవడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్గా ఆటోకు ఒక జనసేన జెండా కట్టుకుని వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకి ఉచితంగా ప్రయాణం అని చెప్పేసి ఫ్రీ సర్వీస్ చేశాడు. ఆయన ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక కార్యకర్తగా జనసేన పార్టీ కోసం అంకితభావంతో పాండురంగ గారు పనిచేయడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు అనారోగ్యంతో ఆయన 6 నెలల క్రితం చనిపోవటం. మరి ఈ గత వారంలో వాళ్ళ ఇల్లు కూడా అగ్నికి ఆహుతి అయిపోయి షార్ట్ సర్క్యూట్తో ఇల్లు మొత్తం కాలిపోయింది. మరి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మరి అటువంటి వారికి సాయం చేయడం కోసం
స్వచ్ఛంద సంస్థలకు ముందు రావాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం టీడీపీ నాయకుడు తలారి సోమశేఖర్ గారు ఇలా ప్రమాదం జరిగింది అని మాకు చెప్పడం జరిగింది. వాళ్ళ లంగ్ సైడ్ ఫ్రెండ్ సర్కిల్ తరపున మరి ఆ సోదరికి బట్టలు, నిత్యావసర వస్తువులు, అలాగే కూరగాయలు ఒక 2,000 రూపాయల నగదుని. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలోని వినాయకునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోని వినాయకునికి వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని రోజుకొక పత్రితో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. అందులో భాగంగా ఈ రోజు భక్తులు స్వామివారికి గరికతో అర్చన చేశారు. ఈ ఉత్సవాలను 21 రోజులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అంతేకాకుండా సంకటహార చతుర్థి సందర్భంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటమరి బాబా ప్రసాద్, సామకాంతారావు, హైగ్రీవపు తదితరులు పాల్గొన్నారు. సంకటార చతుర్దశి సందర్భంగా కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మరి నవరాత్రులు 22 రోజులు చేస్తాం. ఇక్కడ మన దేవాలయంలో 22వ రోజు పెద్ద ఎత్తున మరి కొబ్బరికాయలు కొట్టి 1000 కొబ్బరికాయలు దాకా కొట్టి స్వామివారికి అర్చనతో కార్యక్రమాలన్నీ కూడా ముగింపు చేస్తూ ఉండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళ మరి స్వామివారికి 22 పళ్ళ రసాలతో అభిషేకాలు, తర్వాత మన గరికితో స్వామివారికి విశేషంగా అర్చనా కార్యక్రమం, విశేషంగా వేద పండితులతో మన దేవాలయంలో అందరికి కూడా కష్టాలు తీరాలి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎవరన్నా ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా మరి ఆ ఇబ్బందులు తొలగడానికి సంకట చతుర్దశి అనేది, మహాచతుర్దశి అనేది అందరికీ కూడా సహకరిస్తుంది. కాబట్టి ఆ వినాయకుడిని స్మరించుకుంటూ మొట్టమొదటి పండగగా మనం విఘ్నేశ్వరుడి వినాయక చవితి చేసుకుంటాం. కాబట్టి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాధితురాలికి జనసేన నాయకులు అండగా నిలిచి చేయూతను అందజేశారు. 50వ డివిజన్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మాదిరెడ్డి రామలక్ష్మికి జనసేన ఎన్ఆర్ఐ విభాగం నాయకులు చలమలశెట్టి బాలాజీ తన వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందజేశారు. అత్యంత పేదరిక కుటుంబం కావడంతో ఆమె తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలిగా కోలుకునే వరకు నెల నెలా నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు నాయకులు తెలియజేశారు. ఆమె వైద్యం నిమిత్తం గతంలో 20,000 ఆర్థిక సహాయం కూడా చేసినట్లు జనసేన నాయకులు తెలియజేశారు. అంతేకాకుండా మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ 10,000 అందజేయగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సహాయాన్ని గతంలోనే అందజేయగా దాతృత్వం కలిగిన వారు సహాయ సహకారాలు అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బట్టిన దాసు, జనసేన నాయకులు చలమలశెట్టి బాలాజీ, వంపు గడవల చౌదరి తదితరులు పాల్గొన్నారు. వారికి నిత్యావసర సరుకులు ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల కూడా ఆ కుటుంబానికి ఎన్ఆర్ఐ తరఫున బాలాజీ గారు నిత్యావసర సరుకులు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే మొన్న ఒక నెల రోజుల క్రితం 25,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వాళ్ళ కుటుంబం మరి ఎంతో ఇబ్బందుల్లో ఉండి కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే చూడలేని విధానంలో ఈ రోజున వాళ్ళకి మా అందరి తరపున ఆర్థిక సాయం చేయించడం జరిగింది. అటే కదా నిత్యావసర సరుకులు ప్రతి నెల కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వారికి ఇంకెవరన్నా ఉంటే వారికి ఆర్థిక సాయం చేయాలని. రామలక్ష్మి మరి ఆమెకి క్యాన్సర్ వచ్చి బాధపడుతుంటే మరి ఆ రోజున ఒక మాట చెప్పాం భార్గవ్ గారికి. చెప్పంగానే అన్నా నేనున్నానని చెప్పి ఒక 20,000 రూపాయలు తీసుకొచ్చి ఒక నెల రోజుల క్రితం ఇచ్చారు. దాంట్లో ఈ బాలాజీ గారి హస్తం కూడా ఉంది. నెక్స్ట్ తర్వాత కొల్లు రవీంద్ర గారి భార్య, మన మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి భార్య నీలిమ గారు కూడా ఒక 10,000 పంపించారు. ఇప్పుడైతే 44వ వార్డు చలమలశెట్టి రమేష్ గారు ఆధ్వర్యంలో మరి బాలాజీ గారి సహాయ సహకారంతో మరి ఒక నెల రోజుల పైనే సరిపడా నిత్యావసర సరుకులు ఇచ్చారు. చాలా సంతోషం. ఈ మచిలీపట్నంలో సహాయ సహకారాలు అందించగలిగితే ఈ పేద కుటుంబానికి. బత్తిన దాసు గారు మా ఇంటికి వచ్చి మా పరిస్థితులన్నీ తెలుసుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు మా ఆవిడ గారు. మాదిరెడ్డి రామలక్ష్మి, అదే బాలాజీ గారు, చలమలశెట్టి బాలాజీ గారు అమెరికాలో ఉన్న ఆయన ఫోన్ చేసి మీకు ఇలా భయపడద్దు, జాగ్రత్తగా ఉండి, మందులు కానీ మీకు తిండి ఆహారం కానీ అందిస్తామన్నారు. ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను మీకు చేయాల్సింది చేయగలుగుతాను అన్నారు. అలాగే ఇప్పుడు మన చలమలశెట్టి రమేష్ గారుని బాలాజీ గారు మాట్లాడి పంపించారు.
ఇట్లా నిత్యావసర వస్తువులు కొనిచ్చారు. అలాగే మొన్న నీలిమా గారు 10,000 ఇచ్చారండి ఆర్థిక సహాయం. భార్గవ్ గారండి. అలాగే మా పరిస్థితి ఇలా ఉండగా వాళ్ళు చూసి మమ్మల్ని ఆదుకున్నారండి. వారందరికీ కూడా. అలాగే మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. చల్లపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. పరమ పవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మొర్ల రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల్ని కలుషితం చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, టీడీపీ మండల నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ మొమ్మనేని రాజ్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరిలతో పాటు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వహణ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆఖరికి తిరుమల ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదాల్లో కూడా కలుషితం చేసి సంగతి గత 2 రోజుల కింద వార్తలు గుప్పమన్న సంగతి మనందరూ తెలిసిందే. కోట్లాది మంది హిందువులు ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో కోరుకుంటూ నిత్యం లక్షలాది మంది కూడా స్వామి దర్శనం చేసుకుని ఎంతో ఇష్టమైన లడ్డూని వాళ్ళ తండ్రులతో పాటు ఈరోజు గ్రామాల్లో తెచ్చుకుని తన బంధువులకి, స్నేహితులకి అందరికీ పంచుకునే పరిస్థితుల్లో మరి ఏదైతే ఆ లడ్డూలో నెయ్యితో లడ్డూ తయారు చేసే నెయ్యిలో జంతువు కొవ్వు, అదేవిధంగా పంది కొవ్వు వీటితో తయారీకి అనుమతించిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఈవో ధర్మారెడ్డి కానీ, ఆ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకున్న నిర్ణయం ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిందనడంలో అస్తిత్వం లేదు. వీళ్ళు 1924లో అన్ని వ్యవస్థలను దాడి చేశారు, అన్ని వ్యవస్థలని భ్రష్టు పట్టించారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను కూడా భ్రష్టు పట్టిన సందర్భం ఈరోజు చాలామంది బాధతో ఏంటి ఈ పరిస్థితి, దేవుడి ప్రసాదంలో కూడా ఇంత దరిద్రమైన ఆలోచనలు ఎందుకు వస్తాయని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. దాని నిరసనగా ఈరోజు చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారకులైన వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈవో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళని దిష్టిబొమ్మలు దహనం చేస్తూ ఏదైతే ఆ రోజు ఇటువంటి నిర్ణయాలకి తీసుకున్న కారణమైన వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంతో పవిత్రంగా భావించి దేవుని దర్శనం తర్వాత ఆ పూజనీయ స్థలంలో నుంచి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదాన్ని తమ బంధువులకి, స్నేహితులకి కూడా తీసుకొచ్చి ఎంతో పవిత్రంగా భావించి పూజించి వారు పంపిణీ చేసుకునే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ మరి అందులో నాణ్యత కోల్పోయే విధంగా జంతు సంబంధమైన కొవ్వుని దానిలో ఉపయోగించి తయారు చేశారనేది ఇప్పుడు అందరూ కూడా వింటున్న వార్త. అందులో దానిలో ప్రధాన పాత్ర పోషించిన అధికారులు అయితేనేమి, వైసీపీ నేతలైతేనేమి, టీటీడీ చైర్మన్ అయితేనేమి అందరూ కూడా బాధ్యత వహించి దానికి నిజ నిర్ధారణ కమిటీలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిగ్గు తేల్చి దానికి శిక్ష అర్హులైన వారందరినీ కూడా శిక్షించాలని, మళ్ళీ ఇలాంటి తప్పులు పవిత్ర దేవాలయంలో కూడా ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సామాన్య మానవునికి ఎలాంటి న్యాయం చేస్తామనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని కూడా కలుషితం చేసి అనేక వ్యవస్థలను కుప్పకూల్చారు, అనేక రకాలుగా దోపిడీ చేశారు. అయినప్పటికీ కూడా దేవాలయంలో వెంకటేశ్వర స్వామి నైవేద్యాన్ని కూడా వీళ్ళు కలుషితం చేసి జంతు సంబంధితమైన కొవ్వుతో తయారు చేశారంటే మరి వారి విజ్ఞత ఏంటో మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. అలాంటి వారిని వదిలిపెట్టకుండా కమిటీ వేసిన వారిలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆలయ సంప్రోక్షణకి పిలిపించారు. మరి దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లడ్డూని సర్వమతం వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు. ఆ లడ్డూకి ఎంతో విశిష్టత ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఆ విశిష్టతను పాడు చేసి నువ్వు దాంట్లో జంతు సంబంధమైన కొవ్వుని కలిపి ఆవు నెయ్యి 320 వస్తుందంటే ఎవడైనా నమ్ముతాడా? నువ్వు మనిషివా, దున్నపోతువా? నువ్వు ఖచ్చితంగా
ఈ లడ్డూని అపవిత్రం చేసిన వాళ్ళు ఎవరో కూడా మానవ జన్మ ఎత్తలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీది దున్నపోతు జన్మై ఉంటుంది. పశువులన్నీ కూడా గడ్డి తిని మనుషులకి ఎంతో మేలు చేస్తాయి. మరి సైకో జగన్ రెడ్డి దీన్ని లడ్డూని అపవిత్రం చేయాలని ఇది నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. వెంకటేశ్వర స్వామి మీ బాబుని 3 కొండలంటే ఎక్కడికి పంపించాడు, నిన్ను కూడా అదే రకంగా పంపిస్తాడు. నీ టైం కూడా దగ్గర పడింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, నేను కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతూ ఉన్నాను. అంతేకాకుండా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేసి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మిస్టర్ జగన్ రెడ్డి, నువ్వు ఇప్పుడు నీ సైకోతత్వం. బుడమేరు వరద మృతుని కుటుంబానికి 5 లక్షల చెక్కును మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు. ఇటీవలి ప్రమాదవశాత్తు బుడమేరు వరదలో కొట్టుకుపోయి మరణించిన బందరు మండలం హుస్సేన్పాలెం గ్రామానికి చెందిన మృతుడు కలిదిండి మణికృష్ణ కుటుంబానికి వరద సాయంగా 5 లక్షల చెక్కును రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మృతుని ఇంటి వద్ద అతని భార్య జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మృతుని కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యంగా ఉండాలని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. మృతునికి 2 ఆడపిల్లలు కాగా పిల్లల చదువులకు ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వ పరంగా అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, స్థానిక నాయకులు కుంచె దుర్గా ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ నిర్లక్ష్యంతో గ్లోబల్ వార్మింగ్ దుష్పరిణామాలు ఏర్పడి ఇటీవలి భారీ వరదలు, ప్రకృతి విపత్తులు పెరిగాయన్నారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు ప్రజల సహకారం కీలకమన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, రవాణా శాఖ అధికారి వాణిశ్రీ, టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్కగా పళ్ళని సపోటా చెట్లు, కాయలు కాసే చెట్లు, ఎందుకంటే ప్రతి బస్ స్టాండ్ కానీ ప్రతి ప్రాంతం కూడా ముందర శుభ్రత అవసరం మనకి. అందుచేత వృక్షాలు పెంచి ప్రజలకి నీడ, పళ్ళు ఇచ్చి మనం కార్బన్ డైఆక్సైడ్ని మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచేదానికి మనం చెట్లు పెంపకం అనేది చాలా ఎసెన్షియల్. మరి గతంలో కొంచెం చెట్లు కూడా భయపడి దాక్కున్నాయి గత 5 ఏళ్ళు. మీ అందరికీ తెలుసు, వస్తున్నాడంటే చెట్లు నరికేయటం. మరి ఇప్పుడు ఆ స్వేచ్ఛా వాయువులు ఆ చెట్లకు కూడా వచ్చి ఆనందంగా పెరగటానికి దోహదం ఇస్తాం. మనం కూడా ప్రతి వాళ్ళు కేవలం బస్టాండ్లోని కాదు, మన ఎక్కడైతే మనం నివాసం ఉంటున్నామో ప్రతి ఇంట్లోనూ 1-2 చెట్లు పెట్టినట్టయితే అది మనకి మంచి గాలిని ఇచ్చేటువంటి అవకాశం. కార్యక్రమంలో 17 నుంచి 1 వరకు ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమం అనేది జరుపుకోవడం జరుగుతుంది. మేము మా డిపోల్లో అన్నిట్లోనూ ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ఫస్ట్ రోజులో బ్యానర్లు ఎగ్జిబిట్ చేయడం, తర్వాత ఈ చెట్ల నాటే కార్యక్రమం ఒకటి, తర్వాత ప్రతిరోజు కూడా మేము డిపోల్లో ప్రతిరోజు 2 గంటలు ఈ క్లీన్ అండ్ గ్రీన్ దాని మీద స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు మరి టౌను బాధ్యతాయుతమైన టౌను టీడీపీ కూటమి తరపున ఇక్కడికి విచ్చేయడం, బస్ స్టేషన్కి, మచిలీపట్నం బస్ స్టేషన్కి విచ్చేయడం, ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేసి మరి మా ఆర్టీసీకి మంచి యావత్ భారతదేశంలోని అట్లే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాలు అంటే స్వచ్ఛతా హీ సేవ, అంటే పరిశుభ్రతయే సేవ అనేటువంటి భావాన్ని, స్వచ్ఛతా స్వభావ్, స్వచ్ఛతా సంస్కార్, అంటే స్వచ్ఛతే మన స్వభావంగా ఉండాలి, స్వచ్ఛతయే మన సంస్కారంగా మనలో ఇనుమడింపబోవాలని చెప్పేసి ఒక చక్కటి దీన్ని ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమంలో భాగంగా తూచా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎంతో అందరూ కూడా మమేకమై ఉత్సాహంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి
ఆదేశాల మేరకు, ఆ నిర్దేశాల మేరకు మన వాళ్ళందరూ కూడా ఎంతో బాగా కట్టుబడి దీన్ని ఒక పట్టుదలతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 45వ వార్డు, మన బస్టాండ్ కూడా ఈ 45వ వార్డులో ఉంది. కాబట్టి ఏ కార్యక్రమాన్ని మన వార్డు ఇన్ఛార్జి గారు అలాగే మన నాయకులందరూ కూడా మనకు వెన్నంటూ ఉంటూ మనకు కావాల్సినటువంటి ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా తన విధులు నిర్వర్తిస్తానని జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్జీకే మూర్తి అన్నారు. బాధ్యతాయుతంగా తన విధుల్ని నిర్వర్తిస్తానని జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్జీకే మూర్తి అన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్టర్ ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన బదిలీపై జిల్లా రిజిస్ట్రార్ గా వచ్చారు. ఇప్పటి వరకు జిల్లా రిజిస్ట్రార్ గా ఉన్న దుర్గా ప్రసాద్ విజయవాడ జిల్లా రిజిస్టర్ గా బదిలీ అయ్యారు. తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినే విధంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని యాదవ సేవా సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కలియుగ వైకుంఠంగా ఆరాధించే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు నెయ్యి కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని యాదవ సేవా సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదం అపవిత్రమైన సంఘటన యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలు కలిచివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సన్నిధి గొళ్లగా తొలి దర్శనం అందుకునే యాదవ కుల సంఘీయులుగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన పలు సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తిరుమలలో పనిచేసే అన్య మతస్థులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం భక్తుల నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దూరం చేసే విధంగా అనేక చర్యలకు పాల్పడిందని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో పళ్లపాటి వెంకటేశ్వరరావు, రొండి కృష్ణ యాదవ్, బచ్చుల బోసు, నాలి మాధవరావు, పలువురు యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అన్నీ కలుషితం అయిపోయినాయని, ఆ లడ్డూలన్నీ ఈ కలిసినాయి అని టీవీల్లో పేపర్లు అన్నింటిలో చూస్తున్నాం. దీన్ని ప్రభుత్వం నిగ్గు తేల్చి నిజం తేల్చి దోషుల్ని కఠినంగా శిక్షించాలని యాదవ సేవా సంఘం నుంచి కోరుతున్నాం. ఆ దేవాది దేవుడు ఏడుకొండల వాడు యాదవుడికి వెంకటేశ్వర స్వామే, రే బాబు మీరు నాకు సన్నిధి గొల్లగా నా దగ్గర మీరు పూజా కార్యక్రమం తొలి పూజ నువ్వు అందుకుంటావని ఆ రోజుల్లోనే ఆ వెంకటేశ్వర స్వామి అభయం ఇచ్చాడు. ఆ రోజు నుంచి యాదవులు తొలి దర్శనంగా సన్నిధి గొల్లగా పిలువబడి తొలి దర్శనం చేసుకునే కులం యాదవ కులం. అలాగే మేమెంతో మనోవ్యాధి చెందుతున్నాం ఈ తప్పు జరిగిందని. దాన్ని వెంటనే ప్రభుత్వం దాన్ని పరిశీలించి నిగ్గు తేల్చి న్యాయం చేయాలని, ఎంతటి పెద్దవారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం. అలాగే యాదవులకి టీటీడీ చైర్మన్ ఇవ్వాలని, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు వేలాది మంది ఇవాళ తీర్థప్రసాదాలు తీసుకుంటున్న దాంట్లో కల్తీ జరిగిందని వస్తున్నటువంటి వార్తల్ని ఇవాళ హిందువులందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల్లో అనేక పాపాలు చేసినా కూడా సాక్షాత్తు దేవదేవుని యొక్క దీంట్లో కూడా ఇంత దుర్మార్గం చేశారనేది వాళ్ళ ప్రజలందరూ కూడా నోరు ఎల్లబెడతా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళ ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేసి దోషుల్ని ఖచ్చితంగా దీంట్లో శిక్షించి ఆ దేవాది దేవుడి యొక్క పవిత్రతను కాపాడాలని ప్రతి ఒక్క హిందువులు కూడా ఆవేదనతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే గతంలో 2022-23 కాలంలో పెద్ద జిఆర్ స్వామి దగ్గర శిష్యరకం చేసినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి భక్తులు ఇచ్చినటువంటి ఏదైతే మనం దేవత దేవుడు దర్శనం చేసుకుని మనం కానుకల రూపంలో లోపం వచ్చిందని అనేక మీడియాలు, సెంట్రల్ మీడియా కానివ్వండి, స్టేట్ మీడియా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే అంశం పక్కన పెడితే ఆ పవిత్రమైనటువంటి దేవాలయానికి అటువంటి అపఖ్యాతి కలిగించినటువంటి ఎంత పెద్దవారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వారిని దోషులుగా నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకందరికీ తెలుసు, మీరందరూ కూడా మార్కెట్లో తిరుగుతూ ఉన్నారు, మీకు అందరికీ తెలుసు నెయ్యి మినిమం 700 రూపాయలు లేకుండా ఎక్కడన్నా ఉందా?
అతను గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కర్ణాటక గవర్నమెంట్ నందిని నెయ్యినే వాడేవారు. ఏ ముఖ్యమంత్రి మారినా, కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఏ పార్టీ వచ్చినా సరే ఖచ్చితంగా నందిని నెయ్యి కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించినటువంటి డైరీ అది. దాని నుంచే నెయ్యి వాడారు. ఆ పవిత్రతను కాపాడటం కోసం ఎంత రేటైనా వెచ్చించి ఆ నెయ్యిని గత పాలకులు నిధులివ్వకుండా అభివృద్ధిని దెబ్బతీశారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గ్రామ గ్రామాన స్పష్టమైన అభివృద్ధి కార్యక్రమాలు, గడప గడపన మెరుగైన సంక్షేమ పథకాలు అందించి నియోజకవర్గాన్ని అభివృద్ధికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 50వ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాల పేరుతో పేదల్ని దోచుకున్నారన్నారు. తాగునీరు, విద్యుత్ కనెక్షన్, మురుగు కాలువలు కూడా లేకుండా పేదల్ని దగా చేశారని, మరోవైపు ఇళ్లు మంజూరు చేయాలంటే లంచాలు డిమాండ్ చేసి పేదల్ని రోడ్డున పడేశారన్నారు. 5 ఏళ్ల పాలనలో ప్రజలు రోడ్డెక్కాలన్నా, ప్రశ్నించాలన్నా భయమే అన్నట్టు సాగిందన్నారు. వారి భయాలు, సమస్యల్ని నివృత్తి చేస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రానికి ఆదాయం లేదు, పెట్టుబడులు లేవు, ఉన్న పరిశ్రమలు తరిమేసి పైశాచిక ఆనందం పొందారు అని, అలాంటి సమస్యల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. 100 రోజుల్లో చేసిన మంచిని ప్రజలకు తెలియచేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలోనే దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తాం. గతంలో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత చంద్రబాబుదే. ఇప్పుడు మళ్లీ దీపం పథకం కింద దీపావళి నుంచి ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించబోతున్నారన్నారు. మరో 1 ఏడాదిన్నరలో బందరు పోర్టును పూర్తి చేసి చూపిస్తాను. దాదాపు 60,000 కోట్ల పెట్టుబడితో భారత్ పెట్రోలియం రిఫైనరీ వస్తోంది. తద్వారా ఇక్కడే ఉద్యోగాలు కల్పించి తీరుతామని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రభుత్వం కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గత 100 రోజులుగా మరి ఈ ప్రభుత్వం ప్రజలు కోరుకున్నటువంటి మంచి ప్రభుత్వం, 5 ఏళ్ళు నరకం నుంచి మరి ఒక మంచి ప్రభుత్వం రావాలని కోరుకుని కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని దాదాపు 94% మ్యాండేట్తో గెలిపించుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా 100 రోజులుగా మరి ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ముందుకు వస్తున్నాం. అలాగే ఈ 100 రోజులుగా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి కార్యక్రమాలు కూడా తెలియజేసుకుని ముందుకెళ్ళే కార్యక్రమమే ఈ మంచి ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం కార్యక్రమం. మరి ఈరోజు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిన్న ప్రారంభించుకుని ఈరోజు 2 డివిజన్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నారు. పెన్షన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, వాళ్ళ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే 15th ఫైనాన్స్ ఫండ్స్ బందర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీస్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అట్లాగే పెన్షన్ని 1వ తారీఖు మరి సక్రమంగా పెంచినటువంటి పెన్షన్ 1000 రూపాయలతో ఇస్తున్నారని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీపావళి నుంచి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా మరి స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు రైతులకు డబ్బులు కూడా మరి గత ప్రభుత్వ బకాయిలను కూడా 1687 కోట్లు మరి అందించినందుకు కూడా వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే భూ హక్కు చట్టాన్ని రద్దు చేసినందుకు కూడా వాళ్ళు ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి మరి రేపు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, త్వరలోనే అవి కూడా భర్తీ చేయబోతూ ఉన్నారు. దాదాపు 16,500 పోస్టులు భర్తీ చేయబోతా ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా మన మొదటి విడతలో ఈ కార్యక్రమాన్ని చేయటం. ఇవాళ పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.